అది జూలై 10వ తేదీ శుక్రవారం రాత్రి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంది. గ్రామంలోని ప్రజలు తెల్లారిపోతే పొలానికి వెళ్ళాలనే ఆలోచనతో రాత్రి 9 గంటల కల్లా కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు. కానీ అదే చీకట్లో ఒక వ్యక్తి గుండెల్లో రగులుతున్న మంటతో కారులో బయలుదేరాడు. ఆ వ్యక్తి ప్రయాణించింది కేవలం 6 కిలోమీటర్ల దూరమే కావచ్చు, కానీ ఆ వ్యక్తి వెళ్ళిన ప్రతి చోట రక్తం ఏరులై పారింది. కట్టుకున్న భార్య, కన్న బిడ్డలని చూడలేదు. తను మోహించిన అమ్మాయి, ఆమె కుటుంబమని జాలి పడలేదు. ఒకే గంటలో 2 వేరు గ్రామాల్లో ఏకంగా 6 హతమార్చాడు. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ పోలీసులకి, కన్న తండ్రికి ఫోన్ చేసి, నేను 6 చంపేశాను, నేను కూడా చనిపోతున్నానని సవాలు విసిరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 2 తెలుగు రాష్ట్రాలని గజగజ వణికించిన ఈ దారుణమైన మారణకాండం వెనక ఉన్న అసలు కథ ఏమిటి? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వ్యక్తి పేరు రాజ్ కుమార్. బయట ప్రపంచానికి ఆ వ్యక్తి ఎవరితోనూ కలవకుండా తల దించుకొని తిరిగే ఒక సాదాసీదా రైతులా కనిపించేవాడు. కానీ లోపల విపరీతమైన కక్ష కోరత్వాన్ని పెంచుకున్నాడు. ఆన్లైన్ గేమింగ్ అని జోదానికి బానిసైన రాజ్ కుమార్ విపరీతంగా అప్పులు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే షాబాద్ టౌన్కి చెందిన ఒక 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆ రాజ్ కుమార్ కన్ను పడింది. రోజు కోచింగ్ సెంటర్కి వెళ్ళే ఆ అమ్మాయిని వెంబడిస్తూ నరకం చూపించేవాడు. చివరకు మే నెలలో ఒక పొలంలో ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఆ బాలిక కుటుంబం ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాజ్ కుమార్పై ఫోక్సో కేసు నమోదై జైలుకు కూడా వెళ్ళాడు. అయితే జైల్లో నెలన్నరున్న తర్వాత రాజ్ కుమార్ స్థానిక కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఫోక్సో సెక్షన్ 11, 12 కింద గరిష్ట శిక్ష 7 ఏళ్ల కంటే తక్కువ. అందుకే చట్టంలోని లూప్ హోల్స్ ఆధారంగా కేవలం 20,000 పర్సనల్ బాండ్పై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్పై వచ్చిన రాజ్ కుమార్కి పశ్చాత్తాపం కలగలేదు, బదులుగా కసి పెరిగింది. తనను జైలుకి పంపిన కుటుంబంపై పగతో రగిలిపోయాడు. వారి ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించాడు. రాజ్ కుమార్ మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, మమ్మల్ని చంపేస్తాడేమో అని భయమేస్తుంది, రక్షణ కల్పించండి. ఆ బాలిక తల్లి, అమ్మమ్మ పోలీసుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది. ఆ నిర్లక్ష్యమే జూలై రాత్రి 10వ తారీఖు శాపంగా మారింది. రాత్రి 10:45 రాజ్ కుమార్ కత్తితో షాబాద్ టౌన్లోని ఆ బాలిక ఇంటి తలుపు తట్టాడు. నిద్రమత్తులో తలుపు తీసిన బాలిక తల్లిని చూడగానే కత్తితో గుండెల్లో పొడిచాడు. ఆమె అరిచేలోపే ప్రాణం పోయింది. ఆపై బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రిస్తున్న అమ్మమ్మ గొంతు కోసేశాడు. ఇంట్లోనే ఉంటున్న దివ్యాంగురాలైన పెద్దమ్మాయి మేఘన భయంతో గట్టిగా అరిచింది. ఆ అరుపులు పక్కింటి వాళ్ళకి వినిపించినా ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదు కాబట్టి రోజులాగానే అరుస్తుందేమో అని లైట్ తీసుకున్నారు. ఈ సమాజంలో పక్కింటి విషయాలని పట్టించుకోకపోవడం క్రిమినల్స్కి ఎలా ప్లస్ అవుతుందో చెప్పడానికి ఇదొక దారుణమైన ఉదాహరణ. ఆ తర్వాత రాజ్ కుమార్ ఆ మైనర్ బాలికని బలవంతంగా కారులోకి లాక్కెళ్ళి నిర్మానుషంగా ఉన్న అఖిల్ సాగర్ చెరువు కట్టపై మరోసారి అఘాయిత్యానికి ఒడిగట్టి పోలీసుల దర్యాప్తు ప్రకారం బాలికను అక్కడికి తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. కానీ రాజ్ కుమార్ కోపం అంతటితో చల్లారలేదు. రాత్రి 11:21 తన సొంత ఇంటికి చేరుకున్నాడు. పక్కా ప్లానింగ్తో ఇంట్లో ఏసీని, కూలర్ని, టీవీ ఫుల్ సౌండ్ పెట్టాడు. లోపల జరుగుతున్న నరకం బయటికి వినిపించకుండా డోర్స్ అన్నీ లాక్ చేసుకున్నాడు. నిద్రలేచి అడ్డుపడిన కట్టుకున్న భార్యను నరికి చంపాడు. ఆపై ఏ పాపం తెలియని మధ్యాహ్నమే తను ప్రేమగా బిర్యానీ తినిపించిన తన సొంత కొడుకులు ఇద్దరి గొంతులను కోసి సవాలుగా మార్చాడు. ఈ ముగ్గురిని చంపడానికి రాజ్ కుమార్ తీసుకున్న సమయం కేవలం 6 నిమిషాలు మాత్రమే.
ఈ ఘోరం చేసిన రాజ్ కుమార్ కారులో పారిపోతూ స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్కే ఫోన్ చేసి, నేను 2 కుటుంబాలకి చెందిన 6గురిని చంపేశాను, నేను కూడా చనిపోబోతున్నానని చెప్పి మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తెల్లవారేసరికి ఘోరం చూసి తెలుగు రాష్ట్రాలు రెండూ షాక్ అయ్యాయి. బాధితుల కుటుంబం ముందే రక్షణ కోరినా తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలొచ్చాయి. ఈ సంఘటన అనంతరం సంబంధిత ఎస్ఐపై సస్పెన్స్ చర్యలు కూడా తీసుకున్నారు. కానీ పోయిన 6 ప్రాణాలు తిరిగొస్తాయా అంటూ బాధితుల బంధువులు రోడ్డుపై బైఠాయించి కలెక్టర్ ముందే నిరసనలు చేశారు. ఈ మారణహోమం జరిగిన 2 రోజుల వరకు రాజ్ కుమార్ ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. కానీ జూలై 13 సోమవారం మధ్యాహ్నం ఈ కేసుకు ఊహించిన ఒక మలుపు పడింది. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం సమీపంలో ఒక ఓపెన్ ఫ్లాట్ వెంచర్లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. పోలీసులు భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. రాజ్ కుమార్ చనిపోయిన చోట దొరికిన మొబైల్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా ఒక సంచలన సెల్ఫీ వీడియో బయటపడింది. ఈ హత్యలు చేయడానికి కొన్ని గంటల ముందే ఆ వీడియో రాజ్ కుమార్ రికార్డ్ చేసుకున్నాడు. కన్నీరు పెట్టుకుంటూ, కానీ ఎన్ని సాకులు చెప్పినా ఏ పాపం తెలియని కట్టుకున్న భార్యను, పసి కందులను చూడకుండా కన్న బిడ్డలను కసాయిలా గొంతు కోసి చంపిన ఆ రాక్షసత్వానికి సమాజంలో ఏమాత్రం సానుభూతి పొందే అర్హతే లేదు. ఒక వ్యక్తి చేసిన నేరానికి 6 అమాయక ప్రాణాలు బలయ్యాయి. కానీ ఈ సంఘటన మనందరికీ ఒక ప్రశ్నను వదిలింది. వేధింపుల ఫిర్యాదుని మొదటి నుంచే అత్యంత సీరియస్గా తీసుకుని ఉంటే ఈ 6 ప్రాణాలు నేడు బ్రతికుండేవేమో. ఈ మొత్తం కథనం ప్రకారం మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి సైకోల పట్ల సమాజం ఎంత అలర్ట్గా ఉండాలో అందరికీ తెలిసేలా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.